హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మే పల్లవి. ఇప్పట్లో అందరికీ యూజ్ అయ్యే కలెక్షన్ తీసుకొచ్చాను. ఏంటంటే ఫీడింగ్ టాప్స్. అప్పట్లో ఈ డ్రెస్సెస్ అనేవే లేవు. ఓన్లీ అప్పుడు శారీస్ కట్టుకునేవాళ్ళు, మళ్ళీ తర్వాత నైటీలని వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నైటీలు శారీస్ ఎవ్వరు కట్టట్లేరు. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరూ ఇవే డ్రెస్సెస్ వేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇంట్లో ఉన్న ఫిట్టింగ్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే మీకోసం ఈ కలెక్షన్ తీసుకొచ్చాను. మొత్తం 9 డ్రెస్సెస్ తీసుకొచ్చాను, చూసేయండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే పిచ్చ ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. ఎవరు చూసినా ఇలాంటి డ్రెస్సెసే అడుగుతున్నారు. నేను కూడా తీసుకోవడం ఫస్ట్ టైం. ఇంతకుముందుకు నేనేం యూజ్ చేయలే ఈ డ్రెస్. వేరేవి యూజ్ చేస్తా, అవి కూడా చూపిస్తా. కానీ ఈ మోడల్ డ్రెస్ అయితే ఇప్పుడే తీసుకున్నా. ఎంత స్మూత్గా సూపర్గా ఉంది ఈ డ్రెస్ అయితే. ఫీడింగ్ ఇవ్వడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే జిప్స్ కాదు కదా. ఇలా ఫ్రంట్ పార్ట్ పై కానీ ఇవ్వడమే మనకి అసలు కొంచెం కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు. పిల్లలకి అయినా మనకి అయినా చాలా బాగుంటుంది. ఈ టైప్ డ్రెస్సెస్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. అప్పుడు ఏమో డ్రెస్సెస్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే ఇష్టపడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఇలాంటి వాటినే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈ డ్రెస్లో హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి, వాటికి ఎలాస్టిక్ వచ్చింది. మనకి ఫుల్ కావాలంటే ఫుల్గా పెట్టుకోవచ్చు, ఆఫ్ కావాలంటే ఆఫ్గా తీసుకోవచ్చు. కాలర్ వచ్చేసి వీనెక్ ఇచ్చారు. అసలు ఈ డ్రెస్కి జిప్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తారా? అసలు దగ్గర నుంచి చూసినా కానీ అసలు కనిపించవు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఎందుకంటే నేను వేసుకున్నప్పుడు మా ఇంటి పక్కన అక్క చూసి డ్రెస్ గురించి డీటెయిల్స్ అడిగినప్పుడు నార్మల్ టాప్ కాదక్క, ఫీడింగ్ టాప్ అని చెప్పా. జిప్స్ లేవు కదా, ఎలా ఫీడింగ్ ఇస్తారు అని అడిగింది. ఎందుకు లేవక్క, ఉన్నాయని చూపించా. షాక్ అయింది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ డ్రెస్సెస్. రెండు కాంబో సెట్లో తీసుకున్నా. జస్ట్ 500 బిలోలో ఈ 2 వచ్చేసాయి నాకు. ఈ డ్రెస్కి నెక్ వచ్చేసి కొంచెం డిజైన్గా ఇచ్చారు, బాగుంది నెక్. హ్యాండ్స్ కూడా చూడండి ఎట్లా వచ్చాయో. షార్ట్ స్లీవ్స్ వచ్చి మంచిగా పఫ్ హ్యాండ్స్ లాగా కుచ్చులు వచ్చినాయి. ఇప్పుడు నేను చూపించే ఈ డ్రెస్సెస్కి హ్యాండ్స్ భలే వచ్చాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా వస్తాయని, ఎందుకంటే మీషోలో కొన్ని పిక్లో ఉన్నట్టు బయటికి వచ్చినాక ఉండవు కదా. అలా వస్తాయో రావో అనుకున్నా, కానీ పక్కా పిక్చర్లో చూపించినట్టే వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రెడ్ కలర్ టాప్. చూపిస్తే మీకు అంత తెలియదు కదా ఎలా ఉన్నాయో లేవో అని, నేను అందుకే పక్కన వీడియో యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ డ్రెస్ వేసుకొని చూపిస్తున్నా ఎలా ఉందో. ఇప్పుడు నేను వేసుకున్నాక ఎలా ఉందో చూడండి. హ్యాండ్స్ ఎలా వచ్చాయి, డ్రెస్ ఎలా వచ్చిందో, లెంత్ ఎంతవరకు ఉంది. నేనైతే స్మాల్ సైజే ఆర్డర్ చేశాను. అసలు ఎంత బాగున్నాయో, కాటన్లో ఇచ్చారు క్లాత్ అయితే. ఈ డ్రెస్కి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ డిజైన్ బాగుంది కదా, మస్తు అనిపిస్తుంది ఆ డిజైన్ అయితే. ఇప్పుడు నేనైతే 4 డ్రెస్సెస్ చూపించా కదా, మిగతావి 5 మళ్ళీ ఇప్పుడు చూపిస్తా. అన్నీ ఒకసారి చూపించగా అవి వేరు ఇవి వేరు ఎందుకు చూపిస్తున్నావు అంటే, ఎందుకు అంటే అవేమో ఇప్పుడు తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ 5 డ్రెస్సెస్ ఎప్పుడు తీసుకున్నా అంటే, తీసుకొని 1 year 2 years అవుతుంది. అవి ఎందుకు చూపిస్తున్నావు అనుకోవచ్చు మీరు. మీషోలోనే తీసుకొని ఇన్ని ఇయర్స్ వాడినా కానీ ఇవి ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్తారు కదా, అందుకే ఇవి చూపిస్తున్నాను మళ్ళీ. కొందరు ఏమని అడుగుతారంటే డ్రెస్సెస్ చూపించేటప్పుడు, అక్క ఒకసారి వాష్ చేశాక ఎలా ఉన్నాయో చెప్పండి, వీడియో చేయండి అని అంటారు. అందుకోసమే ఈ వీడియో. తీసుకొని 2 years అవుతుంది, ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్. ఈ డ్రెస్ మీరు మీషో ఓపెన్ చేయగానే కనిపిస్తూనే ఉంటాయి ఈ డ్రెస్సెస్. అప్పట్లో ఇది ట్రెండింగ్ ఉండే, ఇప్పుడు కూడా ఉంటాయిలే. కానీ ఈ డ్రెస్ క్లాత్ అయితే అసలు చాలా బాగుంటుంది. ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. ఆ డిజైన్ చూడండి. నేను మెయిన్గా అంటే ఆ ఫ్రంట్ డిజైన్ చూసే తీసుకున్నా, ఆ ఫ్లవర్స్ చూసి. ఇది కూడా అసలు జిప్స్ ఉన్నట్టు కనిపించవు, అంత బాగుంటుంది డ్రెస్. డ్రెస్సెస్కి ఏంటి అంటే హ్యాండ్స్ ఏమో ఫుల్ వస్తాయి, ఇందాక చూపించిన వాటికన్నీ షార్ట్, ఇవన్నీ ఫుల్వి. ఇప్పుడు నేను ఎక్కువ ఫుల్వే ప్రిఫర్ చేసేదాన్ని. మీరు కూడా చాలా వరకు కొందరు షార్ట్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తారు, కొందరు లాంగ్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తారు కదా. డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ డ్రెస్. జిప్స్ చూడండి, కొంచెం దీనికి ఇంకా క్యాప్ లాగా వచ్చింది. వాటికేమో జిప్స్ ఉన్నట్టే కనిపించవు, కానీ దీనికి కొంచెం కానీ కనిపించవు, ఎందుకంటే దీనికి కొంచెం పైనంగా క్లాత్ లాగా వచ్చింది. అది పక్కకి అంటేనే జిప్ ఉన్నట్టు కనిపిస్తుంది. జిప్స్ కూడా దీనికి ఓవర్గా లేకుండా మనకి కావలసినంత అంతవరకు ఉన్నాయి. డ్రెస్ క్లాత్ కాటనే. చూపించే ఈ ఎల్లో డ్రెస్ 200 బిలోలో తీసుకున్నా.
తక్కువ కాస్ట్కి అసలు బాగుంటుందో బాగుండదో ఒకసారి వచ్చినాక చూద్దాం, మంచిగా ఉంటే ఉంచుకుందాం, లేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నా. 200లో అయినా కానీ క్లాత్ చూసే నేను ఉంచుకున్నా తెలుసా. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, లైట్గా ఉంది అనుకోవద్దు. క్లాత్ కూడా కొంచెం ఉండి మెత్తగా ఉంది, బాగుంది. కూడా జిప్స్ అయితే ఉన్నట్టే అనిపించదు, అంత బాగుంటుంది. ఇందాక చూపించినవన్నీ ఏమో అంబ్రెల్లా టైప్ ఉంటాయి, కానీ ఇదేమో సైడ్కి కట్ వచ్చాయి. వీటికి ప్లాజా పాయింట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అంబ్రెల్లా టైప్కి అంత సెట్ కాదు, కానీ ఇట్లాంటి వాటికి ప్లాజాస్ అయితే మస్తు ఉంటాయి. డ్రెస్కి ఫుల్గా ఇట్లా డిజైన్స్ మధ్యలో డ్రెస్ మీద ప్రింట్ కూడా అది ప్రింట్ కాదు, పెయింటే. ప్రింట్ అయితే పోతుంది ఉతకగానే, కానీ ఇది పెయింట్ కాబట్టి అసలు ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఎలా ఉంది చూడు డ్రెస్, బాగుంది. నేను అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాను కదా, మీరు అనుకోవచ్చు అన్నీ బాగున్నాయా అక్క అంటే. నిజంగానే బాగున్నాయి, మీరే ఒకసారి తీసుకున్నాకనే చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ డ్రెస్. ఈ డ్రెస్సెస్ అయితే 2 తీసుకున్నా, నేనైతే చాలా ఇష్టపడి తీసుకున్నా. ఈ డ్రెస్లో నాకు 2 పాయింట్స్ నచ్చి తీసుకున్నా. ఏంటంటే మెయిన్గా ఫ్రంట్ డిజైన్ థ్రెడ్ వర్క్ తోటి చెమ్కీలతోటి అసలు ఎంత బాగుంది అంటే, ఇప్పటికైనా కొంచెం కూడా ఒక్క చెమ్కీ అయినా రెడ్ అయినా కొంచెం కూడా ఖరాబ్ కాకుండా అలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్. ఇప్పుడు ట్రెండింగ్గా ఇట్లా పైకి దాకా వస్తున్నాయి కదా, షార్ట్ కాకుండా. ఇట్లా ఈ డ్రెస్సెస్కి ప్లాజా అయితేనే బాగుంటుంది, కానీ నేను ఇది ఒకసారి చూయిద్దాం అన్నట్టు అలా చూయించా. ఇవి కొంచెం ముడత అయినాయి, ఎందుకంటే యూజ్ చేశా కదా ఇన్ని ఇయర్స్. ఐరన్ చేసుకొని వేసుకుంటే కొత్తవి ఉన్నట్టే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ డ్రెస్. ఈ 2 డిజైన్స్ సేమ్, ఎందుకంటే నాకు నచ్చి తీసుకున్నా చెప్పా కదా. ఇందులోనే 2 కలర్స్ తీసుకున్నా, ఒకటి బ్లూ ఒకటి ఎల్లో. ఫస్ట్ బ్లూ చూసేసారు, ఇది ఎల్లో. సేమ్ ఆ డ్రెస్ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఓన్లీ కలర్ చేంజ్. ఈ డ్రెస్సెస్లో డిజైన్, క్లాత్, కలర్ అన్నీ సూపర్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు నేను చూపించినవి టోటల్ 8 డ్రెస్సెస్. ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చినా, కావాలి అన్నా, ఆర్డర్ చేసుకోవాలి అన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవన్నీ లింక్స్ అన్నీ ఇస్తాను. కొందరికి డిస్క్రిప్షన్ అంటే తెలియదు కదా, వాళ్ళ కోసం కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఎలాంటి డ్రెస్సెస్ రివ్యూస్ కావాలో కమెంట్ చేయండి. బాయ్.